హాయ్ ఫ్రెండ్స్, మ్యాక్సిమం అందరి ఇళ్లలో ఉండాల్సిన కిచెన్ అప్లయన్సెస్ మిక్సర్, బ్లెండర్, జ్యూసర్. వీటి మధ్య తేడా ఏంటి, ఏది కొనాలి, ఎవరికి ఏది బెస్ట్ క్లియర్గా చెప్తా. ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ముందుగా మిక్సర్ గ్రైండర్. ఇది మన ఇండియన్ కిచెన్లో కింగ్ అని చెప్పవచ్చు. చట్నీ, మసాలా, ఇడ్లీ, దోశ పిండి ఇలా డ్రై గ్రైండింగ్, వెట్ గ్రైండింగ్ రెండూ చేయవచ్చు. జార్స్ ఎక్కువగా వస్తాయి. మల్టీపర్పస్ యూస్ చేయవచ్చు. హార్డ్ ఫుడ్ని కూడా గ్రైండ్ చేస్తుంది. రెగ్యులర్ కిచెన్ యూజెస్ కోసం మిక్సర్ అయితే తప్పనిసరి. నెక్స్ట్ వన్ బ్లెండర్. ఇది ముఖ్యంగా లిక్విడ్స్ కోసం డిజైన్ చేశారు. ఎక్కువగా స్మూతీస్, మిల్క్ షేక్, సూప్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ బ్లెండర్ అనేది పర్ఫెక్ట్ చాయిస్. దీనిలో ఫైబర్తో పాటు ఫ్రూట్ జ్యూస్ కూడా ఉంటుంది. సో ఇది ఫుల్ న్యూట్రిషన్ ఫుడ్. ఇది ఎక్కువగా వెయిట్ తగ్గాలనుకునే వారికి, జిమ్ చేసే వారికి పర్ఫెక్ట్ గ్యాడ్జెట్. నెక్స్ట్ వన్ జ్యూసర్. ఇది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నుంచి ప్యూర్ జ్యూస్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసి పల్ఫ్నైతే వేరు చేస్తుంది. జ్యూసర్ అయితే రెండు రకాలుగా ఉంటుంది. ఫస్ట్ వన్ సెంట్రిఫ్యూగల్ జ్యూసర్, సెకండ్ వన్ కోల్డ్ ప్రెస్ జ్యూసర్. సెంట్రిఫ్యూగల్ జ్యూసర్ అనేది జ్యూస్ ని వేగంగా తయారు చేస్తుంది. లో ప్రైస్ లో దొరుకుతుంది. దీనిలో న్యూట్రియన్స్ కూడా కొంచెం మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సెకండ్ వన్ కోల్డ్ ప్రెస్ జ్యూసర్. ఇది నెమ్మదిగా పిండి రసం తీస్తుంది. దీనిలో న్యూట్రియన్స్ అయితే కాపాడుతుంది. ప్రైస్ కాస్త ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి ఈ కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అనేది బెస్ట్ చాయిస్. కిచెన్లో చట్నీలు, మసాలాలు చేసుకోవాలనుకుంటే మిక్సర్ పర్ఫెక్ట్ చాయిస్. అలాగే షేక్లు, స్మూతీలు ఇష్టపడే వారికి బ్లెండర్ అనేది పర్ఫెక్ట్ చాయిస్. అలాగే హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి, ఫ్రూట్ జ్యూస్లు ఎక్కువగా ఇష్టపడే వారికి జ్యూసర్ అనేది పర్ఫెక్ట్. ఫ్రెండ్స్, మీ అవసరాన్ని బట్టి సరైన కిచెన్ గ్యాడ్జెట్స్ ఎంచుకోండి. మార్కెట్లోని టాప్ 5 బ్రాండ్లో దొరికే బెస్ట్ మోడల్స్ అయిన మిక్సర్ గ్రైండర్, బ్లెండర్, జ్యూసర్ యొక్క ప్రొడక్ట్ లింక్స్ను స్క్రీన్ పై కనిపిస్తున్న ప్రొడక్ట్ లిస్ట్ లో ట్యాగ్ చేశాను, చెక్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి టెక్ అండ్ హోమ్ అప్లయన్సెస్ వీడియోస్ కోసం మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.